సంఘాల్లో ఇతరుగా ముగ్గురు వాక్య పరిచర్య అవుతుంది. మనది సమాధాన సహవాసం. మన సంఘాల్లో ఒకడే పాస్టర్ ఉండడు, ఒకడే షావులు ఉండడు. కనీసం ఇద్దరు ముగ్గురు మరి పరిచర్య ధర్మాన్ని, యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మన చుట్టూ అనేక సంఘాలు, అనేక చర్చిలు ఉన్నాయి. అయితే ఇన్ని చర్చిలు ఉంటే మనం కూడా ఎందుకు సపరేట్గా అనుకోవాల్సి వస్తుందంటే, మరి వాక్యానుసారంగా అనుకుంటున్నటువంటి సంఘం ఉంది. ప్రతి సంఘంలో, ప్రతి చర్చిలో మరి పాప క్షమాపణ పొంది రక్షణ పొందిన వాళ్ళు అందరూ దేవుని రాజ్యానికి, ప్రతి చర్చిలో నిజంగా మార్పు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చర్చికన్నా రక్షణ మార్పు. మరి అన్ని చర్చిల్లో వాళ్ళు నిజంగా విశ్వాసం ఉంటే దేవుని రాజ్యానికి పెడితే మనం ఎందుకని ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? మనం కూడా ఏదో ఒక చర్చకి, ఏదో ఒక సంఘానికి, ఏదో ఒక గుడికి, ఏదో ఒక ఆరాధన గుడికి వెళ్ళొచ్చు కదా అనుకుంటాం. అయితే వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్యం ప్రకారంగానే మనం కొనసాగాలి. మరి ఇన్ని సంఘాలు, ఇన్ని చర్చలు, ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఏర్పడ్డాయంటే, సాతానుడు అపవాది వాక్యంలో కొంత కలిపేస్తా ఉన్నాడు. ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి, వాక్యంలో కల్తీ జరుగుతూ ఉంది. అందువల్ల ప్రతి దాంట్లో మనం తినే ఆహారంలో ఎలా కల్తీ ఉందో వాక్యంలో కూడా కల్తీ. వాక్యం అంటే ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ఆహారంలో కూడా కల్తీ. మనం తినే ఆహారము, నూనెలు, అలాగే పప్పు ధాన్యాలు, మరి ఏదైనా తెచ్చుకోండి వాక్యంలో కల్తీ. కల్తీ చేసేది ఎవరంటే అపవాది. కల్తీ చేసేది ఎవరు? అపవాది. మొట్టమొదట ఎక్కడ కల్తీ చేశాడు చూసారా? ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదైనను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పము అనేను. అందుకు సర్పం, మీరు చావరు, ఎలయనగా మీరు వాటిని తిని తినవన మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, కనుక మొట్టమొదట కల్తీ మరి అపవాది మరి మన దిన ఆహారంలో చేయలేదు, కానీ వాక్యంలో, దేవుని వాక్యంలో, ఆత్మీయమైనటువంటి ఆహారంలో మరి అపవాది కల్తీ చేశాడు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం ఫాలో అవ్వాలి, దాన్నే మనం అనుసరించాలి. లేకపోతే అది కల్తీ కిందకి వెళ్ళిపోతుంది. మరి ఎప్పుడైనా సరే కల్తీ ఆహారం తింటే మరి అజీర్తి వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అనేక రకాలైనటువంటి డబ్బులు వస్తాయి, అనేక ప్రాణహాని కూడా. ఆత్మీయం కూడా అంతే. కనుక మరి వాక్యంలో ఏం చెప్తుందో అలాగనే మనం కూడుకోవాలను. అలాగే కూడుకున్నప్పుడు మాత్రమే కల్తీ లేనటువంటి ఆత్మీయ జీవితం ఉంటుంది. కల్తీ లేనటువంటి ఆత్మీయ జీవితం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడుకునే సహవాసం మంచి విషయంలో ఉన్నది. వేటపాల మీటింగ్లో చాలా మంది వచ్చారు. వేటపాల మీటింగ్లో మరి విదేశీ సహోదరులు బాగా ఈ బైబిల్ మొట్టమొదట మరి హెబ్రీ భాషలో రాయబడింది. ఆ తర్వాత కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకు భాషలో ఈ భాషలో రాయబడితే హెబ్రీ గ్రీకు భాషలో రాయబడిన ఈ గ్రంథాన్ని హెబ్రీ గ్రీకు భాషలో చదివి
దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకొని విదేశీ సహోదరులు మనకి బోధిస్తూ ఉన్నారు. తెలుగులో తర్జుమాలే కాదు, గ్రీక్ భాషలో ఈ భావాలు ఏంటంటే అలాగే అర్థం చేసుకొని మనకు మరి విదేశీ సహోదరులు బోధిస్తున్నారు. మరి మనం ఇందాక కూడుకున్న విధానం మీకు కొత్తగా అనిపించవచ్చు, మాకు కూడా మొదట్లో వెళ్ళినప్పుడు కొత్తగానే ఉన్నది. కానీ అయితే దేవుని వాక్యంలో చెప్పబడిన విధంగానే మనం కూడుకున్నాం. మిగతా సంఘాల్లో ఎలా కూడుకుంటున్నారు, ఎదురుగా పాస్టర్ ఉంటాడు, పాస్టర్ ఎదురుగా అందరూ కూడుకుంటారు, మరి అంతా పాస్టరే జరిపిస్తూ ఉంటారు. కనుక మరి ఇందాక మనం చెప్పుకున్నాం అదే స్వార్థలో మరి చూడండి